హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు గెస్ట్గా ఉన్నారు షణ్ముఖ్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, కొత్తగా ఒక చట్టం అయితే వచ్చింది. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీలు మత మార్పిడి చెంది క్రైస్తవంలోకి చేరతారో వాళ్ళకి ఎస్సీ ఎస్టీ కింద అర్హత కూలిపోయినట్టుగానే ఒక చట్టం అయితే వచ్చింది కదా. సో దీనిపై మీ విశ్లేషణ ఏంటి? క్రైస్తవంలోకి మారితే ఎస్సీ ఎస్టీ చట్టం కింద రక్షణ పొందడానికి అర్హులు కాదు. క్రైస్తవం అనేది కులాల వ్యవస్థను పరిగణించదు అని చెప్పేసి ఏపీ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఏమని తీర్పిచ్చింది? షెడ్యూల్డ్ కులాలు రాజ్యాంగంలో ఉన్నటువంటి 1950 ఆర్డర్ ప్రకారం ఏదైతే ఉందో సో ఇది వర్తించదు. క్రైస్తవంలోకి మారితే ఎస్సీ ఎస్టీ చట్టం అనేది ఆ ఎస్సీ ఎస్టీలకు వర్తించదు అని చెప్పేసి క్లియర్ కట్గా తీర్పు ఇవ్వడం జరిగింది ఏపీ హైకోర్టు. మరి ఎందుకు వర్తింపజేయదు అని అంటే క్రైస్తవం అనేది కులాల వ్యవస్థను గుర్తించదు అని చెప్పేసి ప్రధానంగా పేర్కొన్నటువంటి అంశం. మరి ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నామంటే ఒక పాస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి ఒక పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ అవతల తరపున న్యాయవాది ఉంటారు కదా, మరి ఈయన పాస్టర్గా 10 ఏళ్ల పాటు చేస్తున్నాడు. మరి ఈయన ఏ రకంగా ఏ ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీ చట్టం కింద రక్షణ పొందడానికి అర్హుడు అని అంటే యువతల ఆ పాస్టర్ తరపున ఉన్నటువంటి న్యాయవాది ఇతని ఎస్సీ అని చెప్పేసి తహసీల్దార్ సర్టిఫికేట్ ఇచ్చారని చెప్తే మరి అదే రాజ్యాంగంలోని షెడ్యూల్డ్ కులాలు ఆర్డర్ 1950 రాజ్యాంగం ప్రకారం గతంలో సుప్రీంకోర్టు చాలా తీర్పులు ఇచ్చింది ఈ విషయం పైన. మతం మారితే అంటే ఎస్సీ ఎస్టీ చట్టం వర్తించదు అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. మరి గత 5 ఏళ్లలో మళ్ళా వస్తే ఒకసారి 5 ఏళ్ళు మీన్స్ ఒక పీడకల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వచ్చేటువంటి అంశం. మరి ఎందుకు ఈ ఎస్సీ ఎస్టీ కేసులు ఈ మధ్యకాలంలో దుర్వినియోగం ఎక్కువగా అవుతున్నాయంటే ఒక నాయకుడు కానీ ఇంకొకరిపైన దురుద్దేశం ఉన్నవాళ్ళు కానీ అది పల్లె అయినా పట్టణాలైనా ఎక్కడైనా సరే బిజినెస్ అయినా వ్యాపారమైనా ఇంకొకటైనా ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే ఈ ఎస్సీ ఎస్టీలని మభ్యపెట్టి ఎంతో కొంత అంటే ధనమో లేకపోతే ఇంకోటి ఆశ కల్పించో అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి ఆశ కల్పించో వీళ్ళను ప్రేరేపించి అవతల వ్యక్తులపైన వారిని ముందు పెట్టి రాజకీయంగా ప్లస్ వ్యాపారాల పరంగా కాంపిటీటర్స్ను తొక్కేయాలని ఒక ఉద్దేశంతో లేకపోతే పల్లెల్లో ఎదుగుతున్న వారిపైన తొక్కాలనే ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ ఎస్సీ ఎస్టీలపై వారి చేత కేసులు పెట్టించడం జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు ఒక రకంగా ఈ తీర్పు కూడా చాలామందికి ఊరట కలగనుంది అనేది అయితే చెప్పవచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వెళ్ళండి మీరు ప్రతి పల్లెలో కనీసం ఒకరిద్దరి పైన ఎస్సీ ఎస్టీ కేసులు ఉంటాయి ప్రతి పల్లెకు. మరి ఆ లెక్క ప్రకారం చూసుకుంటే రాష్ట్రం మొత్తం మీద దగ్గర కేవలం పొలిటికల్ మోటివే అంటే పొలిటికల్ మోటివ్ నథింగ్ బట్ ఎస్సీ ఎస్టీలను ముందర పెట్టేసి వారి చేత కేసులు పెట్టినవి దగ్గర కొన్ని వేల కేసులు ఉంటాయి. అంటే 10,000 కేసులు ఉంటాయి. 40,000 నుంచి 50,000 50,000 పైన అది ఒక అంచనాకి ఇంకా రాలేదు. మరి ఇన్ని కేసులు పెట్టినటువంటి చట్టాలు ఏం చేస్తూ ఉన్నాయి? ఈ ఎస్సీ ఎస్టీ చట్టం అనేది ఆ ఎస్సీ ఎస్టీ వారికి రక్షణ కింద ఏర్పడినటువంటి చట్టాలు. మరి ఈ చట్టాలని ఏ విధంగా వాడుకుంటున్నారు రాజకీయ నాయకులు అనేది ఇక్కడ న్యాయస్థానాలు కూడా గమనించాలి. ప్రత్యేకంగా సుమోటోగా తీసుకొని ఇలాంటి ఎస్సీ ఎస్టీ కేసులపైన సుమోటోగా ఒక తీర్పు ఇవ్వాలి న్యాయస్థానాలను కూడా నేను కూడా కోరుకుంటున్నాను. సో మరి ఈ చట్టం వల్ల అంటే మత కల్లోలాలు సృష్టించే అవకాశం ఉందంటారా? ఇప్పుడు మీరు అన్నట్టు మత కల్లోలాలు ఏముందండి దీంట్లో సృష్టించడానికి? అంటే ఇప్పుడు దాకా చాలామంది కూడా క్రిస్టియన్స్గా మారుతారు కదండి. అంటే ఎస్పెషల్లీ ఎక్కువ చెప్పాలంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు మారుతూ ఉంటారు కదా. సో వాళ్ళకి ఆ ఎస్సీ ఎస్టీ అర్హత లేదు అని చెప్తున్నారు కదా. సో దీనివల్ల ఏమన్నా మత కల్లోలాలు అంటే పెరిగే అవకాశాలు ఉన్నాయండి? పగడాల ప్రవీణ్ విషయంలోనే మత కల్లోలాలు క్రియేట్ చేయాలని చెప్పేసి చాలా చేశారు. ఎక్కడ ఆధారాలన్నీ ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వమైనా ఇప్పుడు ప్రభుత్వం పైన నెట్టే కుట్ర అయితే జరుగుతుంది పక్కా అనేది అయితే చెప్పవచ్చు. ఎందుకంటే వీళ్ళ ఉద్దేశాలు ఏ విధంగా ప్రత్యర్థి పార్టీలు ఏ విధమైనటువంటి వ్యూహరచనలు చేస్తారనేది అందరికీ తెలిసిన విషయం. ఏదో ఒక రకంగా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని ఒక కుట్ర కోణంలో వెళ్తారు తప్ప మత కల్లోలాలు అనేటివి ప్రజల్లో ఎప్పుడూ రావు. కేవలం అవి మోటివేట్ చేసి వారి వెనకాల రాజకీయ నాయకుల ప్రమేయం లేకపోతే ఈ దేశంలో కులాల మధ్య
మతాల మధ్య ప్రాంతాల మధ్య కల్లోలాలు కానీ విద్వేషాలు కానీ చిమ్మడం కానీ ఎక్కడ జరగలేదు. మతం అనేదే మతం ముందు పెట్టుకొని మనుషులే ప్రమాదంలో పడుతున్నారు అనేది అయితే ఖచ్చితంగా చెప్పవచ్చు. మతాన్ని వాడుకొని మనుషులే తన ప్రమాదం లేక తనే పడుతున్నాడు అనేది అయితే ఖచ్చితంగా చెప్పవచ్చు. మతం ఎక్కడ ప్రమాదంలో లేదు ఈ దేశంలో, కులం ఎక్కడ ప్రమాదంలో లేదు ఈ దేశంలో. కేవలం కొంతమంది ఉనికిని చాటుకోవడం కోసం ఈ సమాజంలో కులాన్ని ముందు పెట్టి కులాల ఊబిలో పడిపోతున్నారు, మతాన్ని ముందు పెట్టి మతాల ఊబిలో పడిపోతున్నారు, ప్రాంతాల మధ్య విద్వేషం ముందు పెట్టి ప్రాంతాల ఊబిలో పడిపోతున్నారు తప్ప నిజంగా కులం మతం ప్రాంతం అనేది క్రైసిస్లో లేదు. క్రైసిస్లో ఉండేది ఉనికి లేనిది మనిషికి. ఆ మనిషి ఎవరు? తన యొక్క ఉనికిని తన స్వార్థం కోసం ఇవన్నీ చేసేటువంటి కుట్రలు అనేది అయితే మనం చెప్పవచ్చు. అంటే కేవలం రాజకీయ నేతల వల్లే, అంటే కొంతమంది రాజకీయ నేతల వల్ల ఇలాంటి మత కొల్లలు కావచ్చు, లేదంటే కులాల మధ్య చిచ్చులు కావచ్చు జరుగుతున్నాయి అంటారా? ఖచ్చితంగా. ఈరోజు మీరు ఎక్కడన్నా చూడండి, ఏ ప్రాంతం ఇప్పుడు ఎప్పుడు గతంలో హిందూ క్రిస్టియన్ అని, హిందూ ముస్లిం అని, ముస్లిం క్రిస్టియన్ అని, ముస్లిం హిందూ అని ప్రాబబిలిటీ 3 మతాలు అనుకుంటే మేజర్గా ఈ దేశంలో 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 రకాలుగా వేసుకున్నా కూడా మరి మీరు ఏ రకంగా చూసుకున్నా కూడా ఎప్పుడైనా యుద్ధాలు జరిగిండేది ఆ యొక్క మత పెద్దల ఉనికి కాపాడుకోవడం కోసమే తప్ప ఎక్కడ ఏ రోజు హిందూ ముస్లిం క్రిస్టియన్ మధ్య విభేదాలు లేవు. ఈరోజు పులివెందుల ప్రాంతంలో కూడా ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, హిందువులు ఉన్నారు. మరి అదే పులివెందుల నియోజకవర్గంలో ఒక క్రిస్టియన్ మతంలోకి మారినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకుంటా ఉన్నారు. మరి ఎక్కడ కల్లోలాలు ఉన్నాయి? పులివెందుల నియోజకవర్గంలో లేవే. అంటే సమన్వయంతో ఉన్నారు. కానీ ఇక్కడ ఎక్కడ ప్రమాదమైందంటే రాజకీయ నాయకులు ఒక మతాన్ని ఒక ఓటు బ్యాంకుగా చూసినప్పుడు ఆ మతాన్ని ఓటుగా కన్సాలిడేట్ చేయడం కోసం మాత్రమే మతాల మధ్య కల్లోలాలు ప్రేరేపించి రెచ్చగొట్టి వారి యొక్క పబ్బాన్ని గడుపుకుంటారు. ప్రజల మధ్య నేను ఈ మతానికి ఆ మతానికి అని చెప్పేసి లేనిపోని మాటలని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నారు తప్ప ఏ రోజు కూడా. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఒక ముస్లిం కుడ్ బి ముస్లిం, ఒక క్రిస్టియన్ షుడ్ బి క్రిస్టియన్, కానీ హిందూ హ్యాడ్ బి సెక్యులర్ అనేది ప్రతి ఒక్కరు ఈ మధ్యకాలంలో చర్చించినటువంటి అంశం. కరెక్ట్ పాయింట్. మరి హిందూ ఒకటి మాత్రమే సెక్యులర్గా ఉండాలి, అటు అన్ని మతాలను గౌరవించాలనేది. మరి మిగతా మతాల వారు గౌరవంగా చెప్పుకుంటున్నారు, తప్పు పట్టము. వారి మతాలని పరమత సాంప్రదాయాలను వారి యొక్క సహనాన్ని మనం గౌరవించాలి. మరి హిందూ ఎందుకు ఈ విధంగా భావించాలి? 80 కోట్ల మంది హిందువులు ఉన్నటువంటి ఈ దేశంలో ఎందుకు అలా భావించాలనేది చాలామంది ఈ మధ్యకాలంలో జర్నలిస్టులు అయితేనేమి, రాజకీయ నాయకులు అయితేనేమి, ప్రజలైతేనేమి ప్రతి ఒక్కరిలో చర్చ జరుగుతూ నాలుగు మీద నానుతున్నటువంటి అంశం ఏదైనా ఉందంటే ఈ చర్చ ఎక్కువగా నడుస్తూ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే.